ఆత్మవిశ్వాసం మితిమీరిపోతే అతి విశ్వాసం అయిపోయింది అనుకోండి, అప్పుడు అతి విశ్వాసం అనేది పనికిరాదు. సరే, ఇప్పుడు మీరు కాన్ఫిడెన్స్ ని ఎట్లా పెంచుకోవాలో చెప్పండి. సో మెనీ టైమ్స్ కాన్ఫిడెన్స్ అనేది విషయం బట్టి కాన్ఫిడెన్స్ ఉంటుంది. నాకు విషయం తెలుసా తెలియదా, కొన్నిసార్లు విషయం తెలిస్తే నాకు ఒక స్టేజ్ ఉంటుంది, దాని తర్వాత ఓన్లీ ఎక్స్ప్రెసివ్నెస్ మీదే కొంచెం డౌట్ ఉంటే దాని మీద వర్క్ చేసుకునే కొద్దీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయలేను అనే మనస్తత్వం దాని నుంచి బయటికి రావాలి. ఐ విల్ ట్రై అని చెప్పేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ డౌట్ అంటే ఆత్మ సందేహం. ఈ సెల్ఫ్ డౌట్ ని ఎట్లా ఓవర్కమ్ చెప్పొచ్చు? హనుమంతుడికే తప్పలేదండి సెల్ఫ్ డౌట్ అనేది. ఈ సముద్రాన్ని నేను లంఘించగలనా? సెల్ఫ్ డౌట్ షుడ్ నాట్ బి డినైడ్, ఇట్ సింప్లీ నీడ్స్ టు బి అక్నాలెడ్జ్డ్. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, నేను ఒకవేళ ఓడిపోతాను, లేకపోతే నేను దాన్ని సాధించలేనేమో, లేకపోతే నేను అది చేయలేనేమో అన్న థాట్ ప్రాసెస్ కూడా లో కాన్ఫిడెన్స్ కి దారి తీస్తుంది. ఫెయిల్యూర్స్ ని ఏదో ఫ్యాటాలిటీస్ లాగా చూస్తారు, అంటే ఏదో వరల్డ్ ఎండ్ అయిపోయింది అన్న టైప్స్ లో. లైఫ్ ఈజ్ ఐదర్ ఎ డేరింగ్ అడ్వెంచర్ ఆర్ నథింగ్ అని హెలెన్ కెల్లర్ చెప్పారండి. ఆమె ఒక షీఈస్ కంప్లీట్లీ లైక్ బ్లైండ్, డెఫ్, అంటే ఆమె ఓన్లీ బ్రెయిలీతోనే లైఫ్ చూసింది. ఆమె అంటోంది ఇతరులతోని పోల్చుకోకండి. ఓకే, అంటే డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. లైఫ్ అనేది ఇన్స్టాగ్రామ్ లో చూసినంత రోజీగా ఉండదు, అలాగే లింక్డ్ఇన్ లో చూసినంత సక్సెస్ఫుల్ గా ఉండదు. హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికి. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, ఇంకా అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటాము. ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఈ రోజు మన టీజీవీ తెలుగు స్టూడియోలో జగన్ గారు, నేను ఇద్దరమే ఉన్నాము. గెస్ట్ ఎవరు లేరు, ఎందుకంటే ఇప్పటి నుంచి మేము అప్పుడప్పుడు కొన్ని పెప్ టాక్స్ మాట్లాడదాం అనుకుంటున్నాం. అంటే జగన్ గారు, నేను ఎన్నో విషయాలు ఫోన్ లో మాట్లాడుతుంటాము, చాలా టాపిక్స్, మంచి మంచి టాపిక్స్. ఆయనకున్న అనుభవాన్ని ఆయన షేర్ చేస్తారు, నాకున్న అనుభవాన్ని నేను షేర్ చేస్తాను. అది ఆడియన్స్ కి, మీరందరికీ అందించాలనే ఒక ప్రయత్నం అన్నట్టు ఇది. ఈ పెప్ టాక్స్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఏం చేయండి అంటే, యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నట్టయితే కమెంట్ చేయండి నచ్చిందని లేదా. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నచ్చితే ఎలాంటి టాపిక్స్ కావాలి లేదా స్పెసిఫిక్ టాపిక్ ఏదైనా ఉంటే దాని గురించి కూడా మేము మాట్లాడగలుగుతాం. ఓకేనా? సో జగన్ గారు, వెల్కమ్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నా అండి, చేద్దాం, ఇదేదో కొత్తది. సూపర్. సో జగన్ గారు, మనము ఇవాళ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ కూడా వింత చేద్దాం. ఇదంతా టోటల్లీ అన్ప్రిపేర్డ్ అన్నట్టు. ఓకే, ఫస్ట్ నేను ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లా నాకు దోచిన ఒక పదం చెప్తా, దానికి మీరు మీకేది రెస్పాన్స్ ఇవ్వాలనుకుంటే అది ఇవ్వండి. మళ్ళీ నేను అది దానికి రెస్పాన్స్ ఇస్తా. అట్లా ఒక 5-6 సైకిల్స్ రిపీట్ చేద్దాం. విల్ స్టాప్, ఎక్కడ బోర్ కొడితే అప్పుడు స్టాప్ చేసేద్దాం. ఓకేనా? తప్పకుండా అండి. ఓకే, మొట్టమొదటి పదము విజయం. వీర స్వర్గం. నరకానికి నరకం. ఇంకెక్కడో లేదండి, ఇక్కడే ఉంది. మన మనసే మనకు నరక చూపించగలదు. మనసంతా ఏదోలా ఉంటే ఏం చేస్తారు మీరు? మంచి పాట వింటానండి. ఇష్టమైన సింగర్? ఇష్టమైన సింగర్ అంటూ అంటే మేబీ ఎస్పీబీ అనుకుంటాను, కానీ అలానే అప్పట్లో కాదు, నేను చాలా మంది వింటూ ఉంటాను. మీకు తోచిన పదం చెప్పండి ఇప్పుడైతే. మీరేం చేస్తారు? మనసు కొంచెం ఇదిగా ఉంటే ఏం చేస్తారు? మనసు కొంచెం. నేను మామూలుగా మూవీస్ చూస్తా, అంటే థియేటర్కి వెళ్ళి చూస్తా. మరీ నాకు ఫుల్ డౌన్ ఉంటే థియేటర్కి వెళ్ళి చూస్తాను, ఎందుకంటే ఆ 2.5-3 hours ఫోకస్ చేసి కొంచెం అన్ని కూడా అన్నిటికీ దూరంగా ఉండొచ్చు అన్నది ఫాలో అవుతాను. ఎన్వైరన్మెంట్ నచ్చుతుందా మీకు? థియేటర్ ఎన్వైరన్మెంట్? థియేటర్ ఎన్వైరన్మెంట్ అని కాదు, మూవీ అనేది కొంచెం మనము డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్తాం కదా, సో వీఆర్ బౌండ్ టు డూ దట్. థియేటర్ ఎన్వైరన్మెంట్ అదంతా మనం పట్టించుకోం, మనం అంతా మూవీ ఫోకస్ అంతా మూవీ మీదే ఉంటది. ఒకసారి
ఇలానే జీఈలో ఉన్నప్పుడు ఒకసారి నాకు ఎప్పుడో ప్రమోషన్ రాలేదు. అప్పుడు నేను మా వైఫ్ కి కాల్ చేసి మనం సినిమాకి వెళ్తున్నాం ఇప్పుడు అని చెప్పేసి తీసుకెళ్ళాను. ఆ మూవీ ఏంటంటే మినుగురులు, చాలా సీరియస్ మూవీ చూసిన నేను. కాకపోతే ఆ మూవీ మొత్తం రిజిస్టర్ అయిపోయింది. ఇట్లా ఏంటి అని చెప్పేసి. నైస్. సో ఓకే, మీ ఇష్టమైన ట్రావెల్ డెస్టినేషన్? నాకు ఇష్టమైన ట్రావెల్ డెస్టినేషన్, నేను ఈ మధ్య ఎక్కువగా ట్రావెల్ చేయట్లేదండి, కానీ ఇష్టమైన అంటే నాకు ఐ డెఫినెట్లీ లైక్ సీ షోర్. ఐ ఆల్సో లైక్ ట్రక్స్, ఎనీథింగ్ గ్రీనరీ. డ్రైవ్ సిస్టమ్ నాకు, లాంగ్ డ్రైవ్ సిస్టమ్. సాధారణంగా అంటే ప్రకృతిలో ప్రకృతిలో నన్ను నేను మర్చిపోవడం ఇష్టం. ప్రకృతి, ఓకే, సూపర్. నాకు కేరళ అనేది చాలా చాలా ఇష్టం ప్లేస్. కేరళకి ఇప్పటికి ఒక 4-5 టైమ్స్ వెళ్ళిన, కానీ అది నిజంగా గాడ్ జోన్ కంట్రీ. అక్కడ ఉన్న గ్రీనరీ అనేది ఎక్కడ దొరకదు. బేసిక్ గా నాకు నచ్చే ఆస్పెక్ట్ ఏంటంటే అక్కడ వెళ్ళి 2 రోజులు ఉన్నా 3 రోజులు ఉన్నా కూడా బాడీ అంతా రిజ్యూనేట్ అవుతుంది. ఆ సెల్స్ అన్ని కూడా యాక్టివేట్ అయిపోయి మనకు ఒక నెక్స్ట్ ఒక 10-15 డేస్ అనేది చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాం మనం. ఓకే, సో ఇది ర్యాపిడ్ ఫైర్ ఆఫ్ ర్యాండమ్ వర్డ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా అయిపోయింది. బట్ ఇంకేదైనా చివరిగా ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు అడగండి, లేదు అంటే విల్ స్టాప్. కేరళతో పాటుగా తూర్పు గోదావరి కూడా, అంటే దట్ ఇస్ మై నేటివ్ ప్లేస్, దట్ ఇస్ ఈక్వల్లీ గుడ్ అండి, నాట్ యాజ్ మచ్ మార్కెటెడ్. రైట్. యా, అవును. నేను లాస్ట్ ఇయర్ పంచారామ క్షేత్రాలకు వెళ్ళాం December 31st కి. మా వైఫ్, నేను, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్. లక్కీలీ అది విట్నెస్ చేశా, బట్ మరీ అంతగా విట్నెస్ చేయలేదు. అంటే సంక్రాంతి టైంలో వెళ్ళాలని చెప్పేసి కోరికుంది, చూడాలి ఎప్పుడు జరుగుతుందో అది. ఓకే. ఓకే, సో మొత్తానికి బాగానే జరిగింది ఇది. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఆఫ్ ర్యాండమ్ వర్డ్స్ కాకుండా జస్ట్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ లాగా అయింది. బాగానే ట్రై చేసాం మనము. అయితే మనము ఇవాళ కాన్ఫిడెన్స్ అనే టాపిక్ మీద మాట్లాడదామండి. ఎందుకంటే చాలా మందికి కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఫస్ట్ స్టెప్ అనేది తీసుకోలేకపోతున్నారు, దానివల్ల కోల్పోతున్నారు కూడా. ఓకే, బట్ ఈ టాపిక్ విషయంలోకి వెళ్లే ముందు మనం ఏం చేస్తాం, ఎప్పటిలాగానో ఒక పొడుపు కథ చెప్దాం. ఓకే, పొడుపు కథ వచ్చేసి నున్నగా చెక్కింది, నూనె మెరుగు పెట్టింది, ఏడాదికి ఒకసారి గంటి కదిలిస్తారు, ఏమిటది? ఓకే, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను క్వశ్చన్. నున్నగా చెక్కింది, నూనె మెరుగు పెట్టింది, ఏడాదికి ఒకసారి గంటి కదిలిస్తారు, ఏమిటది? సో చూద్దాం ఎవరు గెస్ట్ చేస్తారు. మీరు ఒకవేళ యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నట్టయితే అక్కడ కమెంట్ చేయండి, లేదు ఆడియో ప్లాట్ఫామ్స్ లో లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఎక్కడైనా ఎపిసోడ్ దొరికితే అక్కడ కూడా మీరు కమెంట్ చేయొచ్చు. ఓకే, సో జగన్ గారు, ఫస్ట్ మనము కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడదాం. అంటే ఈ కాన్ఫిడెన్స్ నీ తెలుగులో ఏమంటారు? ఆత్మవిశ్వాసం అని అంటారండి. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంటే ఆత్మవిశ్వాసం అనేసరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవుతుంది. విశ్వాసం అంటే నమ్మకం, విశ్వాసం, ఇంకా ఇంకా అలాంటివి ఏమైనా, ఫెయిత్ అంటే కూడా నమ్మకమే, అలాంటి వర్డ్స్ ఉన్నాయి, కానీ బేసిక్ గా విశ్వాసం. ఓకే, అయితే మనము జానకి రమణి గారితో ఒకటి ఆత్మవిశ్వాసం వర్సెస్ అతి విశ్వాసం అన్న ఎపిసోడ్ చేశాము ఒక కొన్ని నెలల ముందు. దాంట్లో కూడా ఆవిడ బాగా చెప్పారు. అంటే ఆత్మవిశ్వాసం మితిమీరిపోతే అతి విశ్వాసం అయిపోయింది అనుకోండి, అప్పుడు అతి విశ్వాసం అనేది పనికిరాదు. అప్పుడు మనము కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకోవడమో లేకపోతే పెద్ద పెద్ద అసైన్మెంట్లు తీసుకొని ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి తను చెప్పారు. బట్ మనము ఫస్ట్ కాన్ఫిడెన్స్ అంటే, నేను నా ఉద్దేశంలో కాన్ఫిడెన్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మన పాడ్కాస్టింగ్ జర్నీ తీసుకున్నా కూడా మనకి ఏం అనుభవం లేకుండా స్టార్ట్ చేసినాం 4.5 years బ్యాక్. కాకపోతే ఏంటంటే కోర్స్ ఒకటి నేర్చుకున్నాను విజయ్ గౌతమ్ అనే అతని దగ్గర. నేర్చుకున్న తర్వాత సరే ప్రయత్నిద్దాము అని చెప్పేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మన మీద మనం విశ్వాసంతో నేను ఇంకా సుధాకర్, అప్పట్లో నా పార్ట్నర్, ఆయన ఇద్దరం కలిసి స్టార్ట్ చేశాను. ఎందుకంటే లెట్ us టేక్ ది ఫస్ట్ స్టెప్. ఆ ఫస్ట్ స్టెప్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మనకి పాత్ కూడా కనబడుతుంది అని చెప్పేసి, ఏ విషయం అయినా కూడా నాకు బుర్రలోకి వచ్చింది అనుకోండి, నాకు గట్ ఫీల్ తో వెళ్ళిపోయి నాకు కాన్ఫిడెంట్ అనిపించింది అనుకోండి, నేను చేస్తాను అన్నట్టు. సో కాన్ఫిడెన్స్ వల్ల, ఇట్లాంటి కాన్ఫిడెన్స్ వల్ల నాకైతే చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. ఆ ఆపర్చునిటీస్ వల్ల నా జీవితం మెరుగుపడింది, ప్రొఫెషనల్లీ, పర్సనల్లీ, అదంతా కూడా. సో మీకు ఎలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా షేర్ చేయగలుగుతారా? మీకు కూడా ఎక్కడైతే మీ కాన్ఫిడెన్స్ వల్ల మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడము అలాంటి? అంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ అంటే హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే ఒక పుస్తకం ఉందండి. అది
అది రికమెండెడ్ రీడింగ్ ఆల్మోస్ట్. అది అది స్కూల్లోనే, అంటే స్కూల్లోనే చదివితే మంచిది. అంటే కొంతమంది నాకు నా నా ఎరుకలో కొంతమంది స్కూల్ చదువుతుండేవారు. ఆ టైంలో నేను ఆ సర్కిట్ లో లేను, అది మిస్ అయ్యాను. నేను కాలేజీలో కూడా దాన్ని చదివానా లేదా గుర్తులేదు. కానీ నేను నా ట్రైనర్ రూపంలో, అంటే నేను కార్పొరేట్ ట్రైనర్, అంటే నేను టెక్నికల్ రోల్స్ ఒక 7 years, అంటే విప్రోలో 7 years మేనేజ్మెంట్ రోల్స్, 7 years ట్రైనర్ రోల్లో ఈ 3 day కరికులం ఉండేదండి. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ లో ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద ఫోకస్ చేస్తారనమాట. దాదాపు ఒక 3,000 మంది యంగ్ ఇంజనీర్స్ కి ఈ ట్రైనింగ్ చేయడం జరిగింది నేను 7 years లో. అది విప్రో కరికులం అన్నమాట. చాలా, అంటే అది చేసినప్పుడల్లా నాకు వాళ్ళకి ఎంత వచ్చేదో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం మళ్ళీ ఒక యంగ్ అయినట్టుగా, ఒక, అంటే బేసిక్ గా బికాస్ నాకు కూడా చిన్నప్పటి నుంచి నాకు ఈ విషయాల్లో కొంచెం వెనకుంజి ఉండేది. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే విషయంలో, పర్టికులర్లీ కమ్యూనికేషన్ కానీ, ఎక్స్ప్రెసింగ్ మై సెల్ఫ్, అంటే సెల్ఫ్ డౌట్ అనేది ఒకటి ఉండేది. ఐఎమ్ నాట్ ఎ వెరీ పబ్లిక్ పర్సన్ యాక్చువల్లీ. సో బట్ దెన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ హాస్ డెఫినెట్లీ ఐ వాజ్ ఏబుల్ టు వర్క్ ఆన్. నేను కాన్ఫిడెన్స్ విషయంలో ఒకటే చెప్తానండి, డిఫిడెన్స్ అని ఇంకో వర్డ్ ఉంది. డిఫిడెన్స్ అంటే మనలో మనం బెరుకుతో ఉండిపోవడం అన్నమాట. అది చాలా మంది జల్లో జరుగుతూ ఉంటుంది. మీకు ఏ విషయం పట్ల ఉత్సాహం ఉందో ఆ విషయంలో మీరు డెఫిడెన్స్ నోటీస్ చేస్తే తప్పనిసరిగా దాన్ని మీరు అధిగమించాలి. అదే కాన్ఫిడెన్స్ కింద రూపొందుతుంది. ఓకే, నాకు ఇంకొక డెఫినేషన్ మైండ్ లోకి వచ్చింది. అదేంటంటే, ఏ పరిస్థితి మనకి ఎదురైనా కూడా దాన్ని ఎదుర్కొనే నమ్మకమే కాన్ఫిడెన్స్. ఓకే, అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనము చేసే పనులు కానీ, లేకపోతే మనకున్న రిలేషన్షిప్స్ కానీ, లేకపోతే పర్సనల్ డెవలప్మెంట్ కానీ, వీటన్నిటి మీద కూడా ప్రభావం చూపుతుంది. అండ్ నమ్మకంగా ఉన్న వాళ్ళు మిగతా వారికి నమ్మకం కలిగించి ముందుకు చర్యలు తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఈ కాన్ఫిడెన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మీద మన కాన్ఫిడెన్స్ ఉంటే ఎదుటి వాళ్ళ ట్రస్ట్ కూడా మనం పొందుతాం. అరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్రీలాన్స్ ట్రైనర్ అనుకుందాం. నేను మీకు ఒక రోజు కాల్ చేసి, జగన్ గారు ఇట్లా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ టాపిక్ మీద మా ఆఫీస్లో వెబినార్ చేయాలండి అంటాను. మీరు నాకు ఆ విషయంలో ఎట్లా స్పందిస్తారో దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతాను అసలు ఈ నేను పిలవాలా వద్దా అని చెప్పేసి. మీ మీద నమ్మకంతో, ఎంత నమ్మకంతో మీరు నాకు రెస్పాండ్ అవ్వగలిగితే అప్పుడు నేను ట్రస్ట్ చేయగలుగుతాను, రైట్? సో అట్లా నమ్మకము అనేది అంటే వ్యక్తి తనపై ఉన్న నమ్మకం వల్ల మిగతా వాళ్ళ ట్రస్ట్ కూడా పొందుతారు అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. అండ్ సరే, ఇప్పుడు మీరు ఈ కాన్ఫిడెన్స్ ని ఎట్లా పెంచుకోవాలో చెప్పండి. అంటే చెప్తానండి. మీరు చాలా మంచిగా చెప్పారు. మీ మీద మీరు ఎంత నమ్మకంతో వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే దీన్ని వెస్టర్న్ వరల్డ్ లో హౌ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ యూ అంటే అబౌట్ 50% అని చెప్పి ఒక జోక్ గా చెప్తారు అనమాట. అంటే సో ఇప్పుడు నువ్వే నీ గురించి వర్క్ చేసుకోకపోతే హౌ డస్ ది వరల్డ్ విల్ రెస్పాండ్ టు యూ ఇన్ కైండ్ అని చెప్పి, ఇది జిగ్ జిగ్లర్ చాలా సరదాగా, ఆయన స్టైల్ కి నేను కొంచెం కనెక్ట్ అవుతాను. కొంచెం అంటే వ్యంగ్యం స్టైల్, కానీ అదేంటంటే మనలో మనని లేపుతుంది అనమాట. ఎందుకంటే నేను విప్రో కంపెనీలో ఐఎమ్ ఫార్చునేట్ టు రిసీవ్ సో మెనీ ట్రైనింగ్స్ అనమాట. బికాస్ విప్రో బిలీవ్డ్ ఇన్ యునో యూ షుడ్ గెట్ లాట్ ఆఫ్ కంటెంట్ గురించి మీరు వెతుకోక్కర్లేదు. బట్ ఆఫ్ కోర్స్ దాన్ని మీరు పర్సనలైజ్ చేసి ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు, కానీ మీకు కంటెంట్ రిచ్ ఉండాలి అని చెప్పి బోల్డ్ అన్ని కరికులమ్స్ లో ఎన్ని ట్రైనర్స్ చేసామో విప్రోలో నాకు జ్ఞాపకమే లేదు, అన్ని చేస్తాం అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి కంటెంట్ పరంగా తడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మెనీ టైమ్స్ కాన్ఫిడెన్స్ అనేది విషయం బట్టి కాన్ఫిడెన్స్ ఉంటుంది. నాకు విషయం తెలుసా తెలియదా, కొన్నిసార్లు విషయం తెలిస్తే నాకు ఒక స్టేజ్ ఉంటుంది. దాని తర్వాత ఓన్లీ ఎక్స్ప్రెసివ్నెస్ మీదే కొంచెం డౌట్ ఉంటే దాని మీద వర్క్ చేసుకునే కొద్దీ మీకు ఆ విషయంలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే సో బేసిక్గా ఎవ్రీబడి నీడ్ టు సెల్ఫ్ ఇవాల్యుయేట్ వాట్ ఈస్ దర్ నీడ్. ఈజ్ ఇట్ ఎ నాలెడ్జ్ ఇష్యూ, ఈజ్ ఇట్ ఎన్ యాటిట్యూడ్ ఇష్యూ, ఆర్ ఇస్ ఇట్ ఎ స్కిల్ ఇష్యూ అని బ్రేక్ చేసుకోగలగాలి అండ్ సిస్టమేటిక్ గా దాన్ని అడ్రస్ చేసుకోగలగాలి. సూపర్ 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 సూపర్. ఓకే, నేను కాన్ఫిడెన్స్ పెంచుకోవడాన్ని ఎట్లా అంటే ఒక మజిల్ బిల్డ్ చేయడంతో కంపేర్ చేస్తాను. అంటే ఒక వ్యక్తి సల్మాన్ ఖాన్ నో లేకపోతే రితిక్ రోషన్ నో ఇన్స్పిరేషన్ గా తీసుకొని కండలు పెంచాలనుకుంటే ఒకే రోజులో అది సాధ్యం కాదు కదా. అంటే స్లోగా బిల్డ్ చేసుకొని ఫస్ట్ ఒక 10 pound డంబెల్ తోనో లేకపోతే 5 pound డంబెల్ తోనో స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ
ఓకే, రోజుకి ఒక వెరైటీ అంటే ఒకసారి ట్రైసెప్స్ మీద పని చేయడం, ఒకసారి బైసెప్స్ మీద పని చేయడం, ఒకసారి షోల్డర్స్ మీద పని చేయడం, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ట్రై చేస్తూ ఉండాలి. అలాగే మనం కాన్ఫిడెన్స్ కూడా ఏంటంటే చిన్న చిన్న విజయాలతోని ఆ, మొదలుపెట్టి మెల్లగా అభివృద్ధి చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయలేను అనే మనస్తత్వం, రైట్, దాని నుంచి బయటికి రావాలి. ఐ విల్ ట్రై అని చెప్పేసాను. అంటే నేను ప్రయత్నిస్తానుగా మార్చితే అప్పుడు ఆటోమేటిక్గా ఆ, మన మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. మనలో మనకి ఈ కాన్ఫిడెన్స్ పెరిగి ఉత్తేజంగా కూడా ఉంటారు. అండ్ అంతేకాకుండా మీకు బాడీ లాంగ్వేజ్, ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో స్పెషల్లీ మన కార్పొరేట్ వరల్డ్ లో చూసుకుంటే బాడీ లాంగ్వేజ్ మీద చాలా ఫోకస్ ఉంటుంది. ఏమని చెప్తారు? బాడీ లాంగ్వేజ్ మీరు నిటారుగా ఉండాలా, మీరు స్టూప్ చేయకూడదు, అలాగే ఆ, చేతులు మంచిగా ఇట్లా కాన్ఫిడెంట్ గా ఇలా పెట్టాలి, చేతులు నలుపుకుంటూ ఉండకూడదు, రైట్, అండ్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. ఇవి కూడా ఏంటంటే కాన్ఫిడెన్స్ కి ప్రతిరూపమే ఒక రకంగా చెప్పాలనుకుంటే. అంటే మనము ఒక వ్యక్తిని కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఫర్మ్ హ్యాండ్ షేక్ ఇవ్వగలిగితే అది కూడా మనలో ఎంత కాన్ఫిడెన్స్ ఉండేది వాళ్ళకి తెలుస్తుంది. సో మనము మరీ మెత్తగా ఏదో ఇచ్చామనుకోండి, అరే ఏంటి ఈ పర్సన్ సమ్హౌ డౌన్ ఉన్నాడు అన్నట్టు కూడా అనిపిస్తుంది, రైట్? ఓకే, సో మనము ఇంకొక మాట, నాకు ఇంకొక విషయం ఏం తట్టిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ డౌట్. ఓకే, అంటే ఆత్మ సందేహం. ఈ సెల్ఫ్ డౌట్ ని ఎట్లా ఓవర్కమ్ చెప్పొచ్చు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీరు చెప్పండి, తర్వాత తప్పకుండా అండి. యాక్చువల్గా నా పాయింట్. సెల్ఫ్ డౌట్ అనే విషయాన్ని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు మసల్ తో చాలా కంపేర్ చేశారు. మసల్ తోను, హ్యాబిట్ తోను, అండ్ బేసిక్ గా చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద విజయాల కింద రూపొందుతాయి. ఎందుకంటే మన చిన్న విషయమే, దీన్ని నేను చాలా ఎక్కువగా నెట్టుతాను. ఇట్ ఈస్ నాట్ ది మౌంటైన్ దట్ స్టాప్స్ యూ, ఇట్స్ ఓన్లీ ది పెబుల్ ఇన్ యువర్ ఓన్ షూ అని చెప్పి నేను దీని మీద 7 years బ్యాక్ ఒక మోస్ట్ రెడ్ లింక్డ్ఇన్ ఆర్టికల్ కనబడుతుంది నా ప్రొఫైల్లో. ఎందుకంటే నేను దీన్ని చాలా అంటే సినిమాలతో కనెక్ట్ చేస్తాను అనమాట. ఎక్ ఛోటీ సి బాత్ అని ఒక మూవీ గురించి నేను ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. సో కాన్ఫిడెన్స్ బేసిక్ గా, సెల్ఫ్ డౌట్ అనేది చిన్న పెబుల్ అనమాట. అండ్ బేసిక్ గా మనకి ఎంతో పెద్ద పెద్ద విషయాలు చిన్న చిన్న అవరోధాల వలన ఆగిపోతాయి అని అంటే అది అతిశయోక్తి కాదండి, అది చాలా నిజమైన విషయమే. ఎందుకంటే ఇంకోళ్ళు ఏముంటారు, ఇంకోళ్ళు ఏదో చేస్తారు, లేదా ఇంకోళ్ళకి నచ్చదు, ఇంకోళ్ళని నేను మెప్పించలేను, ఇంకోళ్ళు అని మనకున్న శక్తి కాస్త అందరికి పంచిపెట్టేస్తాం అన్నమాట. మనం ఇంకోళ్ళ మీద దృష్టి పెట్టి మనము చేయాల్సిందల్లా మన మీద మనం కొంచెం ఫోకస్ చేసుకుని బేసిక్ గా ఒక చిన్న స్టెప్ తీసుకుంటే, అంటే ఈవెన్ జర్నీ ఆఫ్ 1000 miles స్టార్ట్స్ విత్ సింగిల్ స్టెప్ అంటారు. కాబట్టి సెల్ఫ్ డౌట్ గురించి నేను ఇంకొక మాట చెప్దాం అనుకుంటున్నానండి. హనుమంతుడికే తప్పలేదండి సెల్ఫ్ డౌట్ అనేది. ఈ సముద్రాన్ని నేను లంఘించగలనా అన్న డౌట్ అటు హనుమంతుడికి తప్పలేదు. సో సెల్ఫ్ డౌట్ షుడ్ నాట్ బి డినైడ్, ఇట్ సింప్లీ నీడ్స్ టు బి అక్నాలెడ్జ్డ్, అండ్ దట్ ఈస్ వేర్ a mentor like Jambavan was helpful. So who is your Jambavan in your life అని కూడా నేను ఒకప్పుడు ఒక 7 years బ్యాక్ ఒక పోస్ట్ చేశాను అనమాట. Who is your Jambavan? Because even హనుమాన్ needed Jambavan. అయితే మన ఈ ఆత్మవిశ్వాసము ప్లస్ సెల్ఫ్ డౌట్ గురించి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అంటే నేను ఒకవేళ ఓడిపోతాను, లేకపోతే నేను దాన్ని సాధించలేనేమో, లేకపోతే నేను అది చేయలేనేమో, ఒకవేళ అది ఫెయిల్ అవుతుందేమో అన్న థాట్ ప్రాసెస్ కూడా ఈ లో కాన్ఫిడెన్స్ కి దారి తీస్తుంది, రైట్? సో అంటే మన ఇండియన్ సొసైటీలో ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలా మంది ఫెయిల్యూర్స్ ని ఏదో ఫ్యాటాలిటీస్ లాగా చూస్తారు, అంటే ఏదో వరల్డ్ ఎండ్ అయిపోయింది అన్న టైప్స్ లో. బట్ ఫెయిల్యూర్స్ అనేది మనకి జీవితంలో చాలా విషయాలు నేర్పుతాయి, రైట్? ఆ ఒక్క విషయం గమనించాలి. ఎందుకంటే జీవితంలో గెలుపు ఓటంలోనే సహజం. సరే ఒక్కసారి ఓడిపోయారని చెప్పేసి అక్కడే ఓడిపోరు. మనం పాలిటీషియన్స్ చూసుకున్నా కూడా చాలా మంది ఏంటంటే ఫస్ట్ ఒక 3 times 4 times ఓడిపోయి ఉంటారు, బట్ 5th time 6th time గెలిచారు. ఎందుకు గెలిచారు? వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్. అదే మళ్ళీ నేను ఓడిపోతానంటే వాళ్ళు ఫస్ట్ బరిలోకే దిగారు, రైట్? నేను నా ఉన్న అనుభవంలో ఎవరైతే పాలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కూడా ఫైనల్లీ దే ఆర్ ఏబుల్ టు మేక్ ఇట్. ఎందుకు అంటే వాళ్ళ మీద కాన్ఫిడెన్స్. ఇంకొక పాయింట్ నేను చెప్తాను, భయాలు, రైట్? భయం ఏదైతే ఉందో
దాన్ని ఎదుర్కోవాలి. నేను ఒకటి ఈ టీజీవీ తెలుగు స్టార్ట్ చేసినప్పుడు ఒక సోలో ఎపిసోడ్ చేశా. ఆత్మవిశ్వాసానికి 5 సూత్రాలు అని చెప్పేసి. దాంట్లో ఒక పాయింట్ ప్రస్తావించింది ఏంటంటే, నేను ఫస్ట్ టైం మా టీమ్ తో పాటు ర్యాప్లింగ్కి వెళ్ళా. ఓకే, ర్యాప్లింగ్ అంటే ఒక 80 ఫీట్ అవును, వాక్ అర్థమైంది. ఉంటుంది కదా, దాన్ని యూ హ్యావ్ టు కమ్ డౌన్, దానికి డిసెండ్ హ్యాపీనెస్ ఫ్రమ్ ది యా హైట్. దాన్ని క్లైమ్ చేసి దాన్ని క్లైమ్ చేసి మళ్ళీ డిసెండ్ చేయాలన్నట్టు. క్లైమ్ చేయడానికి ఇబ్బంది అయింది నాకు, బట్ క్లైమ్ చేసిన తర్వాత దిగడానికైతే అసలు ఎంత భయపడ్డానో నేను ఆ స్టెప్ తీసుకోవడానికి. నాకు అప్పుడే మా పెద్ద పాప ఆ, పుట్టడం జరిగింది. నాకు అన్ని ఇంకా ఇదేదో థాట్స్ వస్తున్నాయి, నేను కింద పడిపోతే ఏంటి అది ఇది అని చెప్పేసి. బట్ నేను ఒక్కటే ఆలోచించాను, నేను ఇది ఒక్కసారి ఇది చేసి ఇది దిగాను అనుకోండి, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఇంకా డబుల్ అవుతుంది కదా అని చెప్పేసి, ఇంకా నేను ఏదైతే అది అయింది అని చెప్పేసి ఆ ఫస్ట్ స్టెప్ తీసుకున్నాను. అప్పటి నుంచి నేను ఈ అడ్వెంచర్ గేమ్స్ లేకపోతే ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ కి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే వాటి వల్ల మనలో కాన్ఫిడెన్స్ చాలా పెరుగుతుంది. ఎందుకంటే మనం భయాన్ని అధిగమిస్తున్నాం. ఓకే, సో అదండి. ఇంకా ఇంకా ఏదైనా ఉందా మీకు? చాలా చాలా బాగా చెప్పేశారు. కానీ నేను ఒక్క లైన్ తో ముగిద్దాం కూడా. లైఫ్ ఈజ్ ఐదర్ ఎ డేరింగ్ అడ్వెంచర్ ఆర్ నథింగ్ అని హెలెన్ కెల్లర్ చెప్తారండి. ఆమె ఒక షీఈస్ కంప్లీట్లీ లైక్ బ్లైండ్, డెఫ్, అంటే ఆమె ఓన్లీ బ్రెయిలీతోనే లైఫ్ చూస్తుంది. ఆమె అంటోంది లైఫ్ ఇస్ ఐదర్ ఎ డేరింగ్ అడ్వెంచర్ ఆర్ నథింగ్. అండ్ we and I and you and anybody who is watching this is so much endowed with so much of what has God given gifts. ఓకే, ఈ టాపిక్ లో లాస్ట్ ది అంటే ఈ సెల్ఫ్ డౌట్ ఓవర్కమ్ చేయడంలో లాస్ట్ పాయింట్ నేను ఒకటి మెన్షన్ చేసేది ఏంటంటే, ఇతరులతోని పోల్చుకోకండి. ఓకే, అంటే డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. లైఫ్ అనేది ఇన్స్టాగ్రామ్ లో చూసినంత రోజీగా ఉండదు, అలాగే లింక్డ్ఇన్ లో చూసినంత సక్సెస్ఫుల్ గా ఉండదు. నేను ఇంతకు ముందు కొన్ని ప్లాట్ఫామ్స్ వల్ల చెప్పాను ఏంటంటే, జనాలు వాళ్ళ ఫెయిల్యూర్స్ ని ఎప్పుడు పబ్లిక్ లో చెప్పుకోరు. ఎందుకంటే ఫెయిల్యూర్ ని వేరే రకంగా చూసే అలవాటు మన సంస్కృతిలో భాగం అయిపోయింది. బట్ అతి కొద్ది మంది ఫెయిల్యూర్ గురించి కూడా మాట్లాడతారు. సో అంటే ఒక పర్సన్ ఒక స్టేజ్ కి ఎదగాలి లేకపోతే ఎదిగాడు అనుకున్నాం అనుకోండి, ఎన్నో ఫెయిల్యూర్స్ అధిగమించి అక్కడికి వెళ్ళారు. వాళ్ళు అవన్నీ చెప్పరు. అట్లా అని చెప్పేసి మనము ఏదో అతనికి ఒక 100 crore ఫండింగ్ వచ్చింది, 200 crore ఫండింగ్ వచ్చింది, లేకపోతే వాళ్ళకి ఒక పెద్ద అవార్డు వచ్చింది అంటే దాని వెనకాల ఉన్న కష్టం ఎవరికి తెలియదు. అందుకే కంపేర్ చేసుకోకండి. ఓకే, కంపేర్ చేస్తే కూడా మన కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. ఇంకా జగన్ గారు, మనం ఈ అంశంలో ప్రాక్టికల్ స్టెప్స్ మాట్లాడదాం. అంటే కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసుకోవడానికి, కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రాక్టికల్ గా అవసరమైన చిట్కాల గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ మీరు మొదలు పెడతారా, నన్ను మొదలు పెట్టమంటారు? మీరే మొదలు పెట్టండి. ఓకే, నేను మా ఫ్రెండ్ కళ్యాణ్ లగుడు అని చెప్పేసి నా జీఈ ఫ్రెండ్, 11 years కలిసి పని చేశాము జీఈలో ఉన్నప్పుడు. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అక్కడ. అసలు వాడు నేను ఏంటంటే ఇన్సెపరబుల్ ట్విన్స్ లాగా ఉండేది ఆఫీస్ లో. పొద్దున్న నుంచి సాయంత్రం రాత్రి ఇంటికి వచ్చే వరకు అన్నట్టు. అన్ఫార్చునేట్లీ కోవిడ్ వేవ్ 2 లో హీ పాస్డ్ అవే. అది ఇర్రిప్లేసబుల్ లాస్ అది నా లైఫ్ లో. బట్ వాడు ఒక విషయం చెప్పాడు ఏంటంటే, వాళ్ళ నాన్నగారు ఒక చిట్కా చెప్పేవారంట. ఏంటంటే, మీకు ఎప్పుడైనా లోగా కాన్ఫిడెన్స్ అనిపిస్తే, ఒకవేళ మీ మీద మీకు నమ్మకం లేకుండా ఏదో కొంచెం లో ఫీల్ అవుతుంటే, కొత్త బట్టలు, కొత్త దుస్తులు ధరిస్తే ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి అది చెప్పారు. అంటే మనం మంచిగా కనబడి మంచిగా తయారైపోయినాం అనుకోండి, ఆటోమేటిక్ గా వేరే వాళ్ళు కూడా మనకి వెల్కమింగ్ ఉంటారు. అదే మనం డల్ గా వెళ్ళి ఆఫీస్ కి ఇట్లా వెళ్తే వాళ్ళు కూడా, వేరే వాళ్ళు కూడా పలకరించడానికి మొమ్మట పడతారు. అరే ఏంటో సమ్ హౌ ఈస్ గోయింగ్ త్రూ. అదే మనం హుషారుగా కనపడకపోయినా కొత్త డ్రెస్ వెళ్తే ఆటోమేటిక్ అర్థం, హే వాట్స్ హ్యాపెనింగ్, ఏంటి స్పెషల్ బాస్ అని చెప్పేసి. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, మనం దేనికైనా సరే రెడీగా ఉండాలా. ఒక రిజల్ట్ పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా ఏదైనా సరే మనం ప్రిపేర్ అయ్యామనుకోండి మెంటల్ గా, ఆటోమేటిక్ గా మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. సరే, కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ టెడెక్స్ టాక్ మొన్న డెలివరీ చేసిన దాంట్లో కూడా, ఏదైనా నేను ఒక మేజర్ స్పీకింగ్ ఈవెంట్ వెళ్లే ముందు విజువలైజ్ చేసుకుంటా. అరే అంత బాగా జరిగింది, నా దగ్గరికి ఆడియన్స్ ఎవరైనా వచ్చేసి చాలా బాగా మాట్లాడారు మీరు అని చెప్పేసి, రైట్? అది విజువలైజేషన్ వల్ల నాకు మంచిగా యూజ్ అవుతుంది విజువలైజేషన్ అనేది. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, మనము రెడీగా ఉండాలి దేనికైనా. రిజల్ట్ బాగా వచ్చినా బాగా రాకపోయినా. వర్స్ట్ కేసులో ఒక పబ్లిక్ స్పీకింగ్ ఈవెంటే ఉందనుకోండి, వర్స్ట్ కేసులో ఏమవుతుంది,
వాళ్ళు మళ్ళీసారి మనల్ని పిలవరు, అంతే కదా. అంతేగాని వాళ్ళు ఏదో రాళ్ళు తీసుకొని కొట్టడం అది ఇది చేయరు కదా. అంటే ఎగ్జాంపుల్ మనం వర్స్ట్ కేస్ సినారియో కూడా ప్రిపేర్ అవ్వాలి. బట్ అలా అని చెప్పేసి వర్స్టే అవ్వదు, మనం ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను టెడ్ఎక్స్ టాక్ October 26 లో డెలివర్ చేసిన దానికి నేను జనరల్ గా పబ్లిక్ స్పీకింగ్ ఎంగేజ్మెంట్స్ కి వెళ్ళినప్పుడు ప్రిపేర్ అవ్వను. ఫస్ట్ టైం నేను ప్రిపేర్ అయ్యా. ఓకే, నాకు 2 డ్రై రన్స్ చేశారు వర్చువల్ గా, 3వ డ్రై రన్ మళ్ళీ ఫిజికల్ గా చేశారు. బట్ విషయం ఏంటంటే ప్రతి డ్రై రన్ లో డిఫరెంట్ స్టోరీ చెప్పాను నేను, అంటే నాకు ఎక్కువ ఉంది మాట్లాడడానికి. బట్ ఒకటి ఏంటంటే ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది కొంచెం ఇంకా పెరిగింది. అంటే నో మ్యాటర్ ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్న ఒక పెద్ద కంపెనీ సిఇఓ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కంపెనీ రిజల్ట్స్ అనౌన్స్ చేసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు అనుకోండి, వాళ్ళంతా ఎక్స్టంపర్ ఏం మాట్లాడరు. వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు, ప్రాక్టీస్ అవుతారు. ఆ ప్రాక్టీస్ అయినప్పుడు ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ కూడా వస్తాయి, రైట్? సో యా, మీ సైడ్ నుంచి ఇంకేమైనా ఉంటే చెప్పండి. సో నా సైడ్ నుంచి కాన్ఫిడెన్స్ అనేది నేను ఎక్కువగా రాయడంతో కాన్ఫిడెన్స్ గెయిన్ చేశానండి. ఎందుకంటే ఐ ఆల్వేస్ షేర్ ఇన్ మెనీ ఫోరమ్స్ ఆల్సో. రైటింగ్ ఇస్ మై ప్రైమరీ స్కిల్. స్పీకింగ్ ఆఫ్ కోర్స్ అంటే ఇట్ ఫాలోస్ బట్ ఇట్ లాగ్స్ అని చెప్పి. సో అది నేను గత 2 decades గా చేస్తున్నాను. ఇన్ ది సెన్స్ ఒక బ్లాగ్ రాయడం అలాగా. గత 4-5 ఏళ్ళుగా కేవలం తెలుగులో రాస్తున్నానండి. కేవలం తెలుగులో అంటే తెలుగులో చాలా ఎక్కువగా రాస్తున్నాను. అది ఎందుకంటే దట్ ఈస్ మై కమిట్మెంట్ ఫర్ పీపుల్ హూ ఆర్ ప్రాబ్లీ ఫ్రమ్ ఎ సెకండ్ టైర్ ఆర్ థర్డ్ టైర్ సిటీ. అంటే తెలుగు ఒకప్పుడు నేర్చుకుని, అంటే తెలుగులో చదవడం, తెలుగు నుంచి ఇంగ్లీష్, నేను తెలుగు నుంచి ఇంగ్లీష్ కోసం నేను ఒక 20,000 hours నేను సొంతంగా ఇంగ్లీష్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటాను. దాని వల్ల నాకు ఆబ్వియస్లీ కావాల్సిన షిఫ్ట్ అయితే వచ్చింది. కానీ ఏంటంటే ఇట్ ఈస్ మెనీ టైమ్స్ పీపుల్ ఇంగ్లీష్ లో మాట్లాడడం ఎలా కూడా క్వశ్చన్స్ నాకు కనబడుతూ ఉంటాయి. ఇంగ్లీష్ లో మాట్లాడడం ఎలా వాళ్ళు ఎంతో మందిని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు, ఎంతో మందిని అంటే ఇంగ్లీష్ కూడా చదువుతూ ఉండొచ్చు, కానీ ఇంగ్లీష్ లో మాట్లాడడం ఎలా. సో దానికి ఒకే ఒకటి చెప్తానండి. ఇంగ్లీష్ నుంచి నాకు ఒక వర్డ్ వస్తుంది, అన్లీష్ అంటే ఒక సంకెళ్ళు కట్టేసుకుని ఉంటారంటే మనం అందరూ ఉంటాం. అంటే మీరు నేను కూడా ఉండుంటాం కదా. మీరు ఇప్పుడు ర్యాప్లింగ్ స్టోరీ అంత మంచిగా చెప్పారు, కానీ ఎక్కడో అక్కడ మీరు మీకున్న సంఖ్యలది మీరు తెంచుకున్నారు, అది ఇంకోటి తెంచలేరు. నోబడి ఎల్స్ కెన్ బ్రేక్ ది చైన్స్ విత్ విచ్ యూ యువర్ సెల్ఫ్ హ్యావ్ బౌండ్. ఈ పాయింట్ ని మనం అర్థం చేసుకోవాలండి. సో అంటే అది నేను అంటే ఐఎమ్ టెలింగ్ దిస్ విత్ ఆల్ ది హ్యూమిలిటీ ఐ కెన్ మస్టర్, బికాస్ it is not easy to believe that you can break your own inner chains, but it is possible. సో మన లోన ఉన్న సంఖ్యలను తెంపడం అనేది ఈజీ, అందరూ ఏమనుకుంటారో అది ఇంపాసిబుల్ అని చెప్పేసి అన్నారు. ఓకే, సో ఈ అంశంలో మనము ముందుకెళ్దాం. డైలీ ప్రాక్టీసెస్ ఏమైనా ఉన్నాయా ఈ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి అంటే, ఫస్ట్ థింగ్ నాకు మైండ్ లోకి ఏమొస్తుందంటే, చిన్న చిన్న విన్స్ ఉంటాయి కదా, స్మాల్ విన్స్ ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే నేను టీజీవీ అంటే ప్లాట్ఫామ్ గురించి నేను పదే ఎందుకు ప్రస్తావిస్తానంటే, ఇది ఒక బేబీ. దీన్ని ఈ లెవెల్ కి మనం తీసుకొచ్చి ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే దీంట్లో నేను పడ్డ కష్టం అందరికి తెలియాలి. అండ్ అట్ ద సేమ్ టైం నేను లో అనిపించినప్పుడు నేనేం చేస్తాను అనేది కూడా మీకు చెప్తాను. చిన్న విషయాలు అంటే, టీజీవీలో ఇప్పుడు మనకి 567 ఎపిసోడ్స్ అయ్యాయి. ప్రతి 25th ఎపిసోడ్ నేను ఒక మైల్ స్టోన్ లాగా సెలబ్రేట్ చేస్తాను. ఆ మైల్ స్టోన్ ఎట్లా సెలబ్రేట్ చేస్తాను అంటే, ఒక సెలబ్రిటీ స్పీకర్ ని తీసుకొస్తాను, అంటే ఒక ప్రామినెంట్ పర్సన్ తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశానండి. అప్పుడు ఆటోమేటిక్ గా నాకు కూడా ఐ డిడ్ సంథింగ్ గుడ్ అనేది వస్తుంది. అండ్ రోజువారీ చూసుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా చాక్లెట్ తినే అలవాటు ఉందనుకోండి, మీరు ఆ చాక్లెట్ ఒక రివార్డ్ లాగా పెట్టుకోండి. అంటే ఈ రోజు నేను ఎవ్రీ వీక్ బ్లాగ్ రాద్దాం అనుకుంటే, ఆ బ్లాగ్ రాసిన తర్వాత మీరు చాక్లెట్ తినండి, రైట్? అది కూడా ఒక స్మాల్ విన్. అండ్ మీరు ఎర్న్ కూడా చేశారు, అది ఆ బ్లాగ్ రాసినందుకు మీకు మళ్ళీ మీరు రివార్డ్ చేసుకుంటారు. సో అదొకటి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, కాన్ఫిడెన్స్ మనకి ఎక్కువ ఉండాలంటే పాజిటివ్ పీపుల్ తోని మనం అసోసియేట్ అయి ఉండాలి. కొంతమంది ఎప్పుడు చూసినా కూడా నిష్ఠూరంగా మాట్లాడుతుంటారు, అరే ఈ జీవితం ఇంతే, ఈ ప్రభుత్వం ఇంతే, లేకపోతే నా బాస్ ఇంతే, నా కంపెనీ ఇంతే. నేను ఒక పర్సన్ జీలో ఉండే, అతని పేరు చెప్పను, అతను వస్తుంటే భయపడేది నేను, ఎందుకంటే ఎప్పుడు నెగిటివిటీ, నోరు తెరిస్తే నెగిటివిటీ. ఓ మై గాడ్, అట్లా అనుకోండి, ఎనర్జీ వ్యాంపైర్స్. అసలు ఏం మాట్లాడినా కూడా నెగిటివ్ వెతకాలంటే అతని దగ్గర వెళ్ళి మనము నేర్చుకోవచ్చు. అందుకే దుష్టులకి దూరంగా ఉండాలి అన్నట్టు, నెగిటివ్ మైండ్ సెట్ అండ్ లో కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళతో దూరంగా ఉంటే బెటర్. ఇన్ ద సెన్స్ అంటే ఎప్పుడు నెగిటివ్ మాట్లాడి
ప్రతి దాని మీద ఏదో ఒకటి తప్పులే వెతుక్కోవడం, లోపాలే వెతుక్కునే వాళ్ళతో దూరంగా ఉండడం బెటర్. వీలైతే మార్చాలి, దట్ ఈస్ బెటర్. బట్ మనం ఏంటంటే హై అచీవర్స్ తో ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా మన మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతారు. అరే వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము అని చెప్పేసి, రైట్? Correct. అండ్ ఇంకొక విషయం, ఇదే అంశం మీద ధన్యవాదాలు చెప్పుకోవడం, అంటే గ్రేట్ఫుల్ గా ఉండడం. ఇప్పుడు యూనివర్స్ గురించి లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏమని చెప్తారంటే, మనకి ప్రతి ఒక్కటి మనం అనుకున్నది మనకు అవుతుంది అని చెప్పేసి అంటారు. అది అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీ హావ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ వీ ఆల్రెడీ హ్యావ్. అది చాలా వరకు ఏంటంటే మనం ఇగ్నోర్ చేస్తాం, అది వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అట్లా కాకుండా మనకు ఉన్న దాని గురించి మనం థ్యాంక్ఫుల్ గా ఉండి ఈ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తే కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఈ మీరు చెప్పిన పాయింట్ నేను కొంచెం సింపుల్ అంటే ఇంకో రకంగా థింకింగ్ అనే ఓవర్ థింకింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతామండి. బికాస్ వీఆర్ సో మచ్, అంటే పీపుల్ అరౌండ్ అస్ ఆర్ సో మచ్ లెఫ్ట్ బ్రెయిన్, అండ్ ఈవెన్ సమ్ ఆఫ్ అస్ నీడ్ లాట్ ఆఫ్ లెఫ్ట్ బ్రెయిన్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ అనలిటికల్ జాబ్స్ అండ్ ఆల్ దాట్. ఈ థింకింగ్ డొమైన్ ఎంత ఎక్కువైపోతుందంటే ఆ థింక్ లో ఐ తీసి థ్యాంకింగ్ పెట్టడం అన్నది ఒక పెద్ద హెర్క్యులెన్ టాస్క్ లా అవుతుంది. ఇది యాక్చువల్గా నేను కొన్నేళ్ల క్రితం నేను మా వైఫ్ కలిపి చిన్న వీడియో చేశాను అనమాట. ఆమె థింకింగ్ ఇలా తీసుకొచ్చి మళ్ళీ థ్యాంకింగ్ అని పెడుతుంది. ఆ పోస్టర్ ఒకటి ఉంది. యాక్చువల్గా ఆమె నన్ను పెద్దగా అంటే అంటే ఐ హావ్ నాట్ బీన్ సక్సెస్ఫుల్ టు బ్రింగ్ హర్ ఇన్ టు మై వీడియోస్, బట్ అబౌట్ అంటే ఒకటి రెండు వీడియోలు చేయగలిగాను ఆ టైంలో. ఎందుకంటే నాకు ఇలా జుగల్బందీ టైప్ లో వీడియోలు చేయడం అన్నది అంటే బాగుంటుంది అని తెలుసు, కానీ నాకు ఆ టైంలో అలాంటి సిచ్యువేషన్స్ కుదరలేదు. ఒకటి రెండు ట్రై చేశాను, ఒకటి రెండు మా ఫాదర్ తో చేశాను, ఒకటి రెండు మా వైఫ్ తో చేశాను. బట్ థింకింగ్ ని థ్యాంకింగ్ అంటే అదొక పాయింట్ అండి. ఎందుకంటే మనం ఎంత ఇట్స్ సో ఈజీ టు గెట్ కాట్ అప్ విత్ థింకింగ్ సో మచ్. ఎందుకు ఇంత థింకింగ్ చేస్తున్నాము? ఐ మీన్ ఇట్స్ అ గ్రేట్ డే, ఇట్స్ అ బ్యూటిఫుల్ డే, వీఆర్ హియర్, సో మెనీ, you're better off than so many people out there. అంటే అంతే we కదా. can we can easily be thankful. అయితే మీ వైఫ్ గారిని మన పెప్ టాక్ లో ఒకసారి ఇన్వాల్వ్ చేద్దాం. ఓకే, మనం చేయొచ్చండి, ఆమెను చేయొచ్చు. ఆమె నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఎందుకంటే ఆమెకి బేసిక్ గా ఏంటంటే, ఓకే వైఫ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తాను. ఆమెకి చిన్నప్పటి నుంచి ఏంటంటే ఆమె బేసిక్ గా సిఈసి అన్నమాట. ఆమె బీకామ్ చేసింది, సిఈసి చేసింది. బేసిక్ గా ఏంటంటే ఆమెకు మ్యాథ్స్ అనేది కొంచెం కష్టంగా ఉండేది. నీకు మ్యాథ్స్ కష్టం కదా, నువ్వు సిఈసి చేయి అని చిన్నప్పటి నుంచి. అంటే దిస్ ఇస్ వన్ రీజన్ వై కాన్ఫిడెన్స్ గెట్స్ లాస్ట్ ఇన్ మెనీ పీపుల్. ఏదో ఇంజనీరింగ్ చేసేస్తే, ఐ ఆల్వేస్ అక్నాలెడ్జ్ హర్, నీ ఈక్యూ స్కిల్స్ నుంచి నేను నేర్చుకుంటున్నాను. ఏదో నేను ఇంజనీరింగ్ చేశాను, నేనేదో ఎన్ఐటి కాలేజ్ రూరకల్ చదివాను, డజంట్ మీన్ దట్ ఐఎమ్ ఎవ్రీబడి. ఆమె నాకు ఇంట్లో డొమెస్టిక్ గా హెల్ప్ చేయకపోయి ఉంటే I know what my life would have been. So many a times we don't value people for what they bring to the table just because they are homemakers and all that. That's actually a bad thing. రైట్. ఓకే, సో సూపర్. మనము ఈ టాపిక్ లోకి ఇంకా ముందుకెళ్తే, ఇప్పుడు లాంగ్ టర్మ్ లో కాన్ఫిడెన్స్ అనేది ఇంకా మనం పెంచుకోవాలంటే ఏం చేయొచ్చు అనేది మాట్లాడదాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన స్కిల్స్ అనేది డెవలప్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఉండి ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఐటీ ఎంప్లాయీ స్పెషల్లీ రెసిషన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. అలాగే రేపు ఇంకో టెక్నాలజీ వచ్చిందా అనే దాని గురించి కూడా భయపడాల్సిన అవసరం ఉండదు. అండ్ అంతేకాకుండా ఎప్పుడు మనము ట్రై చేస్తూ ఉన్నాం అనుకోండి, సరే ఫస్ట్ టైం ఫెయిల్ అవుతాం, ఏదో నేర్చుకుంటాము. సెకండ్ టైం ఫెయిల్ అయితే మళ్ళీ ఏదో నేర్చుకుంటాము. థర్డ్ టైం ఎందుకు పాస్ కాం చెప్పండి? థర్డ్ టైం ఖచ్చితంగా అవుతుంది కదా. సో ట్రై అంటిల్ యూ డై అని చెప్పేసి ఒకటి చిన్నప్పుడు ఒక కొటేషన్ ఉండింది కదా, అదొకటి గుర్తొచ్చింది. అండ్ ఇంకా మీ తరఫు నుండి ఏదన్నా లాంగ్ టర్మ్ లో కాన్ఫిడెన్స్ పెంచుకోవాలంటే ఏం చేయొచ్చు అనేది చెప్పండి. 1% get 1% better every day. So then that is how the compounding works for you. 1 point మనకి ఈజీగా 1.01 to the power of 365 is some 37 point something. But the same thing, 0.99 to the power of 365 is some 0.03 value. అంటే this is the difference between 1% every day. అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీపుల్ డోంట్ వాల్యూ కన్సిస్టెన్సీ అండి. పీపుల్ సడన్ గా ఒక రోజు ఈవెంట్ లోకి వెళ్తారు, ఎవరో పెద్ద మోటివేషనల్ స్పీకర్ వస్తే 10,000 20,000 ఇస్తా, వాళ్ళు మన ఏదో ఆకాశానికి ఎత్తేస్తున్న తర్వాత మనం మళ్ళీ భూమికి వచ్చేస్తాం.
ఒక రోజులోనో 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో వాట్ ఎవర్ ఇస్ ద ఈవెంట్. తర్వాత మళ్ళీ అలాంటి ఈవెంట్ ఎప్పుడు వస్తుందా? ఎవరో ఒకళ్ళు మన్ని మళ్ళీ ఆకాశంకి ఎత్తారా అని చూస్తాం. యాక్చువల్‌గా వి ఆర్ సో మచ్ డిపెండెంట్ ఆన్ ఔట్ సైడ్ యాక్చువల్లీ. సో ఔట్ సైడ్ డిపెండెన్సీ కాకుండా ఇన్‌సైడ్ మీ ఏ ఫ్యాక్టర్స్ మీద మీరు ఫోకస్ చేయగలరో విచ్ ఈస్ వాట్ ఐ హావ్ ఆల్సో డన్. అంటే ఐఎమ్ నాట్ సమ్ స్పెషల్ పర్సన్. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ సచ్ ఎ నోన్ పర్సన్ ఆల్సో. బట్ నేనైతే అంటే ఒక బ్లాగ్ రాయడము లేదా ఒక కామెంట్ రాయడం. ఐఎమ్ సంబడి హూ హస్ లిబరల్లీ కామెంటెడ్ ఆన్ అదర్స్ బ్లాగ్స్. అండ్ మెనీ టైమ్స్ పీపుల్ థింక్ దట్ అరే దానివల్ల ఏమీ యూజ్ లేదు. అట్లీస్ట్ ఐ ఫీల్ యూస్ఫుల్. అట్లీస్ట్ ఆయన రాసిన కామెంట్ యొక్క ఎసెన్స్ ఆ పోస్ట్ నాకు అర్థమైపోయింది కదా, నేను ఒక చిన్న కామెంట్ రాసేసరికి. బికాస్ ఐఎమ్ రెస్పాండింగ్ టు దట్ కామెంట్. బట్ నోటీసెస్ దట్ ఆర్ నాట్. దెర్ ఆర్ పీపుల్ ఇన్ మై ఎస్వెల్ కంపెనీ దెర్ ఆర్ పీపుల్ హూ కేమ్ అండ్ టెల్డ్ హిమ్ పోస్ట్ కాదండి, తర్వాత మీ కామెంట్ ఏముందో దాని గురించి నేను పోస్ట్ చదువుతానండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ మే నాట్ నో ఇట్. So you need to find. I'm not saying that's the only technique. You need to find your own internal but sustainable mechanisms for elevating your own confidence. అదే అంటే ఇప్పుడు 0.01% ఇంప్రూవ్మెంట్ ఎవ్రీ డే ఒకవేళ మనం చేయగలిగితే Correct. 37% బెటర్ అవుతాం విత్ ఇన్ అన్ ఇయర్ అని చెప్పేసి ఒకటి 37 times. మంచి 37 times times, you'll yeah. get better. 37 టైమ్స్ అది ఒక మంచి కోట్ అది. అండ్ యా పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ అది కూడా ఇంపార్టెంట్. మనము యా ఎంతో కొంత ఇంప్రూవ్ అయ్యి మనకి సెల్ఫ్ గా ప్రోగ్రెస్ చేస్తున్నాము అంటే ఆటోమేటిక్ గా మన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాము. ఓకే, సో చివరిగా ఏంటంటే నేను మళ్ళీ రీఐటరేట్ చేస్తున్నాను. మీరు ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాం అనుకోండి, ఆఫీస్లో కానీ ఎక్కడైనా, మీరు ప్రిపరేషన్ లేకుండా వెళ్తే ఆటోమేటిక్ గా నర్వస్నెస్ వస్తుంది. అదే మీరు ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ అయ్యి వెళ్ళారనుకోండి, ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ వస్తుంది. రైట్, సో అదొకటి నేను రిపీట్ చేస్తున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ విజువలైజేషన్ కూడా ఒకటి చేసుకోండి. అంటే ఏ ఈవెంట్ అయినా సరే నేను సక్సీడ్ అయ్యాను, జనాలు నా దగ్గరకు వచ్చారు, ఆటోగ్రాఫ్ అడిగారు, లేకపోతే జనాలు నా దగ్గరకు వచ్చి నా కాంటాక్ట్ తీసుకున్నారు, జనాలు నా దగ్గరకు వచ్చి ఇంకో స్పీకింగ్ ఆపర్చునిటీ ఇచ్చారు అనుకొని అది విజువలైజ్ చేసుకోండి. ఆటోమేటిక్ గా మీరు కాన్ఫిడెంట్ గా ముందుకెళ్ళగలుగుతారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ చిన్న పనైనా పెద్ద పనైనా ఫెయిల్యూర్ గురించి ఆలోచించకుండా ఫస్ట్ స్టెప్ తీసుకోండి. అండ్ ఆత్మవిశ్వాసం అంటే మీరు ఎప్పుడు విజయవంతులు అవుతారని కాదు. ఆత్మవిశ్వాసం అనేది మనకి ముఖ్యంగా ఏంటంటే విఫలమైనప్పుడు కూడా ముందుకు సాగడమే, అదే కాన్ఫిడెన్స్. ఓకే, సో చివరిగా జగన్ గారు మీ సైడ్ నుంచి ఇంకేమైనా క్లోజింగ్ మెసేజ్ ఉందా ఈ ఎపిసోడ్ లో? అంటే విజయమా వీరస్వర్గమా, మీరు మొదటి మాట అన్నారు కదా విజయం అంటే, నేను వెంటనే వీరస్వర్గం అంటే చచ్చిపోతా అని కాదు. మన కాన్ఫిడెన్స్ ఆ క్షణంలో చచ్చిపోయినా దాన్ని మళ్ళీ బతికించుకుంటా. సూపర్. సో అది ఇవాల్టి ఎపిసోడ్, మా పెప్ టాక్ కాన్ఫిడెన్స్ మీద. ఇలాంటి పెప్ టాక్స్ మీరు ఇంకా వినాలంటే ఏం టాపిక్స్ కావాలో మీరు కమెంట్ రూపంలో చెప్పండి, మేము మాట్లాడుతుంటాము. అండ్ అది ఇవాల్టి ఎపిసోడ్. అయితే మనము పొడుపు కథ గుర్తుందా? మర్చిపోయారు కదా, అందుకే నేను రిపీట్ చేస్తున్నాను. నున్నగా చెక్కింది నూనె మెరుగు పెట్టింది, ఏడాదికి ఒకసారి గంటి కదిలిస్తారు, ఏమిటది? గెస్ట్ చేశారా ఎవరైనా? గెస్ట్ చేస్తే మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్, గెస్ట్ చేయకపోతే జవాబు వచ్చేసి రథం అండి. ఓకే, సో అది ఇవాళ ఎపిసోడ్. అండ్ ఈ ఎపిసోడ్ కనుక నచ్చినట్టయితే కనీసం 3 ఫ్రెండ్స్ లేదా కలీగ్స్ తో షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కూడా మాకు ఈమెయిల్ ద్వారా చెప్పొచ్చు. మా ఈమెయిల్ అడ్రస్ tgvtelugu@gmail.com. మీకు ఎడ్యుకేషన్ పరంగా, కెరీర్ పరంగా క్వశ్చన్స్ ఉన్నా, ఫ్యూచర్ లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలో, లేదా మంచి స్పీకర్ రెఫరెన్సెస్ ఎవరన్నా కూడా మాకు ఇవ్వండి. వాళ్ళని మనం పిలుద్దాము, మన ప్లాట్ఫామ్ లో ఇంటర్వ్యూ చేద్దాం. సో వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. టీజీవీ తెలుగు, మీ జీవితానికి వెలుగు, మీ జీవితానికి మళ్ళీ మరో వెలుగు. ఎపిసోడ్ లో మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం. అందరు సెలవు, నమస్కారం.